అదే గురుగారు, అంటే ఇంట్లో జీవం ఉండదు, కొన్ని సంవత్సరాలు దాటితే ఆ ఇంటికి జీవం పోయినప్పుడు వాస్తు సమస్యలు పీడిస్తాయని మీరు చాలా సందర్భాల్లో చెప్పారు. సో ఆ ఇంటికి పునర్జీవం తీసుకురావాలి అంటే, ఆ వాస్తు దోషాలు నివారణ అవ్వాలంటే ఈ అష్టదిగ్బంధనం అనేది ఎవరైనా చేయించుకోవచ్చా? అంటేనమ్మా, ప్రతి ఇంటికి ఒక జీవం అనేది ఉంటుందమ్మా, ప్రాణం అనేది ఉంటుంది. ప్రతి గృహానికి మనిషిలాగే సక్రమమైన ఒక రూపం ఉంటుందమ్మా. అయితే గృహానికి నోరు ఉండదు, మనకు నోరు ఉంటుందమ్మా. మనకు నోరు ఉండి మనకి ఏదైనా ఇబ్బంది జరిగితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాము. మరి గృహానికి నోరు లేదు, నోరు తెరిచి ఎవరికి చెప్తుందమ్మా? ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి సమస్యలు సృష్టిస్తుంది. అంతే కదమ్మా. అదే గృహానికి ఏ సమస్య లేదు, మంచి జీవం ఉన్నది, జీవకళ ఉన్నది, చక్కటి సత్ఫలితాలు ఇస్తుందమ్మా, చక్కటి సత్ఫలితాలు ఇస్తుంది. కానీ జీవం లేనప్పుడు కలిగే నష్టాలు మామూలుగా ఉండదమ్మా. ఎందుకంటే ఇప్పుడు జీవం లేని ఇంట్లో నివాసం అనేది యోగ్యమైనది కాదు. అందుకేనమ్మా, మరి మనం ఎలా తెలుసుకోవాలి జీవం ఉన్నది లేదు అని కూడా మనం ఎవరో ఒక నిపుణుడు వచ్చి నిర్ధారణ చేయాల్సిన అవసరం కూడా లేదమ్మా. ఇప్పుడు ఒక గృహం కట్టుకున్నాము, నూతన గృహము కట్టుకున్నాము. ఈ ఇంట్లో మనము కుటుంబ సభ్యులము 4 6 మన కుటుంబ సభ్యులు మనం ఉంటున్నాం. ఈ ఇంట్లో వచ్చిన కాడ నుంచి మనకు ఎలా సర్దుబాటు అవుతుంది, ఇదివరకు మనం ఎలా జీవించాము, ఇప్పుడు ఎలా ఉన్నాము, కుటుంబంలో సఖ్యత కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, మనకు ఎలాంటి ఇబ్బందులు జరుగుతున్నాయి మన కుటుంబం అనేది మనకు తెలుస్తుంది కదమ్మా. ఈ గృహంలో వచ్చినామమ్మా, పిల్లవాడు జాబ్ కొట్టేస్తారు, సంతోషం. ఈ ఇంట్లో వచ్చేసాము, మ్యారేజ్ చేసినాం, సంతోషం. అంతే కదమ్మా. ఈ ఇంట్లో వచ్చేసాము, ఆరోగ్యం బాగుంది, సంతోషం. అలా కాకుండా అసలు ఈ జీవం ఎక్కడి నుంచి వస్తుంది అంటేనమ్మా, గృహానికి శంకుస్థాపన చేసిన కాడి నుంచి వస్తుందమ్మా. గృహము శంకుస్థాపన చేసిన 27 రోజులలో పనులన్నీ ప్రారంభించుకొని కంటిన్యూగా పని చేసుకుంటూ వెళ్ళాలమ్మా. చివరి వరకు, గృహప్రవేశం వరకు, రేపు గృహప్రవేశం అయినంత వరకు కూడా సక్రమంగా విధి విధానాలు చేసుకుంటూ వెళ్ళాలి. అలా కాకుండా ఇవాళ శంకుస్థాపన చేశాము, ముహూర్తము, ఈ 5 days పనిచేసాము, తర్వాత ఒక నెల రోజులు కానీ 2 నెలలు ఈ స్థలం జోలికి కానీ ఆ ప్లాట్ జోలికి కానీ దాని తాలూకు మనం ఎవరమే వెళ్ళలేదు, దాన్ని పట్టించుకోలేదు. 2 నెలల తర్వాత మళ్ళీ పట్టించుకొని మంచి ఇల్లు కట్టుకున్నాము, గృహప్రవేశం చేసుకున్నామంటే అది జీవం లేని ఇల్లుతో సమానము. ఎందుకు? మళ్ళీ ముహూర్తం పెట్టుకొని మళ్ళీ శంకుస్థాపన చేయాలి, ఆ శంకుస్థాపన రద్దు చేయాలి. అప్పటికి ఒకవేళ కొద్దిగా నిర్మాణం అలా కాకుండా ఇవాళ శంకుస్థాపన చేశాను, ఈ వారం రోజులు పని చేశాను, మళ్ళీ వారం రోజులు బంద్ చేశాను, మళ్ళీ వారం రోజులు స్టార్ట్ చేశాను అంటే 27 days లోపల ఏదో ఒక రోజు పని జరిగిందంటే దోషం లేదమ్మా. అప్పుడు ఆ 27 నక్షత్రాలు కూడా మనకు సహాయం చేస్తాయి. కానీ కంటిన్యూగా 29 రోజులు, నెల రోజులు ఆ ఇల్లు జోలికి వెళ్ళలేదు. ఇలా స్లాప్ వేసేసాం, నెల రోజులు రోజు వాటర్ కొడుతున్నాం, పని జరుగుతున్నట్టే. స్లాప్ వేసాము, 3 నెలల వరకు ఇక మనకు ఆర్థికంగా డబ్బులు లేదని ఆపేసాము, అప్పుడు నష్టం జరిగినట్టే. ఎందుకంటే తన శక్తిని కోల్పోతుంది. ఏదో ఒక పని జరుగుతూ ఉండాలి. ప్రహారీ పనులు కావచ్చు, ప్లాస్టింగ్ పనులు కావచ్చు, ఎలక్ట్రికల్ పనులు కావచ్చు, అంతే కదమ్మా. గృహానికి సంబంధించిన ఎన్నో ఉంటుంది కదా. అందుకేనమ్మా, ఎవరైతే శంకుస్థాపన బలాన్ని పోగొట్టుకుంటారో ఆ ఇల్లు వాళ్ళకి యోగించదు. అలాంటి వాళ్ళకి కుబేరుడి అనుగ్రహం అస్సలు ఉండదమ్మా. ఉత్తర దిక్కుల నుంచి ఆయన దిక్కు పట్ల మీరు అపచారం చేసినా, ఉపకారం చేసినా కూడా ఆయన మంచి ఫలితాలు ఇవ్వడు. ఎందుకంటే శంకుస్థాపన విశేషం అంటే మామూలుగా ఉండదమ్మా. ఎందుకు అంటేనమ్మా, శంకుస్థాపన మనం ఎంతో కష్టపడి చేస్తున్నామమ్మా భూమి మీద. ఇప్పుడు ఒక రైతు ఉన్నాడమ్మా,
ఒక్క విత్తనం వేస్తే మనకు భూమి 1000 విత్తనాలు రిటర్న్ మనకు ఫలితాలు ఇస్తుంది. మనం చేసిన శంకుస్థాపన కూడా అంతేనమ్మా. శంకుస్థాపన నవరత్నాలు, నవధాన్యములు, పంచలోహములు, మంత్ర ఉచ్చారణతో వాస్తు పూజ, అష్టదిక్పాలిక పూజ చేసి శంకుస్థాపన ప్రాణప్రతిష్ఠ చేస్తాము. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక చెట్టు నాటేసి 3 నెలల వరకు మర్చిపోయారనుకోండి, ఆ చెట్టు జీవంతో ఉంటుందని గ్యారెంటీ ఏమైనా ఉందా అమ్మా? మనం పట్టించుకోవాలి కదా. ఇక్కడ కూడా అంతేనమ్మా. కొంతమంది ఇళ్లలో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారమ్మా. నేను వాళ్ళ ఇంట్లో చూస్తాను, జీవం ఉండదు నాకు తెలుసు, కానీ నేను చెప్పను వాళ్ళకు. ఎందుకు ఉంటేనమ్మా, ఎవరి వృత్తి వాళ్ళదే. ప్రకృతిలోనమ్మా ఏనుగుని వశం చేసుకునే వ్యక్తి ఒకడు ఉంటారు, వాస్తుని వశం చేసుకునే వ్యక్తి ఇంకొకరు ఉంటారు. మన ఇంటి శూనకం మన మాట వింటుంది కానీ ఇంకొకరి మాట వింటుందమ్మా? వినదు. అందుకనమ్మా మానవుడు ప్రకృతిని కూడా వశం చేసుకోవచ్చు. ఇంకా నేను ఈ మధ్య కాలంలో చూస్తే, గురువు గారు ఈ ఇల్లు గృహప్రవేశం అయింది మాకు, అందరూ కాళ్ళు మా మీదనే, మాకు నరఘోష బాగా ఉంది, నరఘోష బాగా ఉందని ఎంతోమంది బాధపడుతూ ఉన్నారమ్మా. అలాంటి వాళ్ళకి పర్మనెంట్ 100 సంవత్సరాలు నరఘోష లేకుండా పర్మనెంట్ మేము ఎన్నో రకాలుగా మేము చేసాము, అయినా మాకు ఈ నరఘోష నరపీడ పోవట్లేదు. ఎక్కడ చూసినా మీకు నరఘోష అని చెప్తున్నారు, కానీ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఆ దోషం వెళ్ళట్లేదు. మమ్మల్ని ఏం చేయమంటారని వాళ్ళ ఇంటికి పిలిచినప్పుడు చూశానమ్మా. జీవకళ వేద వాస్తు దోషంలో ఈ నరఘోష నరపిడిది చాలా ఉంటుందమ్మా. కలర్ ఎఫెక్ట్స్ అంటారు కదా, ఇంటికి సరిపడని కలర్స్ వేసినప్పుడు ఆ గృహం మీద నరఘోష భయంకరంగా ఉంటుందమ్మా. గృహ ప్రవేశము కాకముందే ఇరుగు పొరుగుతో ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి. అసలు ఆ ఇల్లు శాంతించదు, ఎందుకంటే సరిపడని కలర్. కానీ సరిపడని కలర్ వేసుకొని ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు వీళ్ళు. నరఘోషాన్ని ఎన్నో రెమెడీస్ చేస్తుంటారు, ఫలితము శూన్యం. తద్మూలంగా కొంతమంది ఆ ఇంట్లో కొన్ని రకాల జబ్బులతో, అనారోగ్య సమస్యలతో ఇంట్లో పడతారమ్మా. ఎలా అంటే పెరాలసిస్ కావచ్చు, ఇంకా ఏదో ఒక అనారోగ్య సమస్యలు వచ్చి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. డాక్టర్లు చూస్తే అంతా బాగుందండి, మీకు ఏం ఇబ్బంది లేదు, ఆరోగ్యం అన్ని టెస్టులు చేసాం, చాలా బాగుంది అంటారు. కానీ ఆ ఇంటి మీద ఉన్న నరఘోష ఇంటి లోపల వాళ్ళందరి మీద చెడు ప్రభావం చూపించి అనారోగ్య సమస్యలకి కారణమవుతుందమ్మా. అందుకేనమ్మా ఇంట్లో ఎవరికైనా నిరంతరం అనారోగ్య సమస్యలు ఉన్నా, నిరంతరం ఏదో ఒక ఆర్థికపరమైన సమస్యలు ఉన్నా, పౌర్ణమి గడియలు చాలా గొప్పవి, అమావాస్య గడియలు కూడా చాలా చాలా గొప్పవి అమ్మ. అందుకేనమ్మా ఇంట్లో విడాకుల సమస్యలు ఉన్నా, అనారోగ్య సమస్యలు ఉన్నా, అదేవిధంగా చదువుల విషయంలో కానీ, సామాజికమైన ఇబ్బందులు ఉన్నా, వాస్తుపరమైన ఇబ్బందులు ఉన్నా, ఇల్లుని కూల్చకుండా అష్టదిగ్బంధన అనే కార్యంతో మనం 100% సవరించుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా మంచి సత్ఫలితాలు పొందవచ్చు. సాయిరామ్.